ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిచేటి రోసయ్య జయంతిని విశాఖలో ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాజీ ముఖ్యమంత్రి రోసయ్య ఎంతో నిబద్ధత కలిగిన రాజకీయవేత్త అని కొనియాడారు. వారు ఎప్పుడైనా సభలో మాట్లాడారంటే చాలా నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. వినడానికి ఎంతో సబ్జెక్ట్ పరంగా, మాట్లాడే తీరు పరంగా ఎంతో బాగుంటుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే రాజకీయ నాయకులకు మాటే ఆయులు. కానీ ఈ రోజుల్లో చూస్తుంటే ఆ మాట మనం ఎంత స్థాయిలో ఉన్నా సరే ఇష్టానుసారం మాట్లాడటం, ఆ పదవులకే మంచి తెచ్చేటట్టుగా వంటి పరిస్థితులు మనం చూసాం. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు మంచిగా మాట్లాడాలి అనే విషయాన్ని మన రోషయ్య గారి దగ్గర నుంచి మనం తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 17 సంవత్సరాలు అనుకుంటానే వాళ్ళు బడ్జెట్ ప్రజెంట్ చేసింది ఫైనాన్స్ మినిస్టర్ గా. కంటిన్యూగా అయితే 7 సంవత్సరాలు ఆయన బడ్జెట్ ప్రజెంట్ చేశారు. బహుశా దేశ చరిత్రలోనే ఇంత సుదీర్ఘ కాలం బడ్జెట్ ప్రజెంట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు